అదే నిరాశ. ఓడిపోతున్నాం, జవాబు రాలేదండి, ఏం రమ్మంటే రాలేదండి. నేను ఓడిపోయాను, ఈయన ఓడిపోయాడు. కానీ నువ్వు అలాగే ఉంటావని చెప్తున్నాను. పరిశుద్ధాత్మకే ఇచ్చారు నీకు, నువ్వు ఓడిపోవడం కదా అంటారు. ఎవరు ఓడిపోయాడు? వాడే ఓడిపోయాడు. జయించేవాడు మనం ఎవడు? దేవుడు మనం ఓడిపోవడం చూడట్లేదు, జయించేవాడు ఏడ్చున్నాడు మనకి. పశువు పిల్ల మొట్టమొదటి దాన్ని సమర్పించేటప్పుడు గొర్రెపిల్ల తెచ్చాక పెట్టమన్నాడు. ఆ గొర్రెపిల్ల ప్రభు అమ్మా నీ దిక్కసేవులు కాండ్రమని స్వరాన్ని నీ గాడిని స్వరం ఇవ్వట్లేదే. ప్రతి మగ పిల్లని విడిపించడానికి గొర్రెపిల్లని తెమ్మన్నారు. పాతల మందులో కొత్త మందులో లోక బంధుమని వచ్చుకొని పోయి యేసుక్రీస్తు దేవుడు ఆయన చూశాడు. కల్వరిలో యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం చూపించేసి నేను ఓడిపోలేదు, సైతాన్ ఓడిపోయాడు. మనం ఓడిపోలేదు. ఎందుకు ఇవ్వబడిన దాంట్లో మంచి జీవితం జీవిస్తున్నాం. చెడోడమా మీరు మంచోడే కానీ ఓడిపోతారని చెప్పాడు ప్రభు. ఓ నేను మీకు చెప్తాను, ఓ మంచి వ్యక్తి అంటున్నాను, ఓ ప్రణిగంశాలుడా నేను ఖచ్చితంగా ప్రభువుని చేస్తున్నానండి, కానీ ఎప్పుడు ఓడిపోతున్నాను అని కంగారు పడుకో. నువ్వు ఓడిపోలేదు, అడే ఓడిపోయాడు. నువ్వు నమ్ముకున్న యేసు జయించాడు, ఆయన జయించాడు. హల్లెలూయా. ఏమండి మనం ఓడిపోయామనుకున్న వాళ్ళు చెప్పకపోతే ఏమండి దేవుని సర్వాసములు ఉంటే మనం జయించిన వాళ్ళం అవుతాం. అప్పుడు మనం ఓడిపోలేదు, దేవుడు జయించాడు, మనము కాదు. జయించేవాడని ప్రశ్న ఉందండి. హల్లెలూయా. ఆమె విశ్వసించు దేవుని సింహాసమునకు ఎలాగైంది ధైర్యముగా వెళ్ళి దేవుని కుమార్తెగా జన్మించింది. అప్పుడు దేవుడు హక్కిచ్చాడు. నువ్వు ఓడిపోలేవు, నువ్వెప్పుడు జయించలేవు, నేనే జయించాను. హల్లెలూయా, హల్లెలూయా.